హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు అనేటివి మితిమీరిపోయాయి. వావి వరసలు కూడా తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటున్నారు, జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మెయిన్గా ఇక్కడ కొంతమంది అసలు ఎందుకు అక్రమ సంబంధాల వైపు వెళ్తున్నారో, అసలు ఏం ఆశిస్తున్నారో, దేని కొరకు వెళ్తున్నారో, వాళ్ళని వీళ్ళు ఎలా అట్రాక్ట్ చేస్తున్నారో అనే విధానం ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఇది గత కొన్ని ఇయర్స్ నుంచి మాత్రమే మరీ ఎక్కువగా ఉంది. నేను నా లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మూలంగానే ఏం చెప్పాలన్నా చెప్పడం జరుగుతుంది. అలాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీతో పంచుకుంటాను. ఈ విదంతు గురించి మీకు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి అందరూ క్లియర్గా మనసు పెట్టి ఏం చెప్తున్నాను అనేది వినండి. రైట్, అసలు అక్రమ సంబంధాలు అనేటివి ఎందుకు వస్తున్నాయి? మెయిన్గా ఇక్కడ కొత్తదనం కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మొగుడు మీద, భర్త మీద ఎంత రెస్పెక్ట్ ఉన్నప్పటికీ, ఆయన మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కొంతమంది ఎందుకో అటువైపు ఆ చెడు మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. వేరొకరిని చూసి ఇంకొకరిని చూసి అదేదో ఒక గొప్ప పనిలాగా. మన ఫ్రెండ్ ఎవరైనా ఒక అంటే వాళ్ళ భర్తను కాకుండా వేరొకరితో సహజీవనమో లేదు ఫోన్స్లో కాల్స్లో మాట్లాడడం, చాట్ చేసుకోవడం, ఇట్లా ఏదైనా ఉంటే వాళ్ళని చూసి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. అలాంటి మార్గంలోనే, ఆ చెడు మార్గంలోనే వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఒక ఆవిడ ఒక తప్పు చేస్తే మనం మన ఫ్రెండ్గా వాళ్ళకి సర్ది చెప్పాల్సింది ఆ మార్గంలో వెళ్ళడం ఏంటి? ఇంకొకటి అక్కడ నుంచి దాంతోపాటుగా ఇంకా అక్కడ స్టాప్ చేయకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎంత దూరం వెళ్తున్నారంటే అసలు ఊహకు కూడా అందని పరిస్థితి. సొంత బిడ్డల్ని చంపేసుకుంటున్నారు. కొంతమంది అయితే వాళ్ళ భర్తను సైతం చంపేసుకుంటున్నారు. అక్రమ సంబంధం కోసమా? అక్రమ సంబంధం కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకోవడం ఏంటి? కొంతమంది తాగుడు కోసం భార్య పిల్లల్ని తార్చుతుంటే, కొంతమంది అక్రమ సంబంధాల కోసం, అసలు ఎవడో సంబంధం లేని వాడి కోసం, ఒక సంబంధం లేని ఒక వ్యక్తి కోసం సొంత కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది? ఒకరిని చూసి ఒకరు ఎందుకు నేర్చుకుంటున్నారు ఈ పద్ధతిని? వయసు తెలియని పరిస్థితి ఈ రోజుల్లో. 20 ఏళ్ళ కుర్రాడు 30-40 ఏళ్ళ ఉమెన్తో అక్రమ సంబంధం. ఏంటి దరిద్రం? ఏంటి పరిస్థితి? ఎందుకు వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్ ఈ రోజున? ఎక్కడికి పోతా ఉన్నాం మనమంతా? ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఎందుకున్నాం? కొడుకు వయసున్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్న లేడీస్ని చూస్తున్నాం. ఇంకొకటి, ఈ యూత్ ఎవరైతే కొంతమంది ఉన్నారో ఎక్కువగా ఆడపిల్లల కన్నా కూడా పెళ్ళైన వాళ్ళనే టార్గెటెడ్గా చేసుకొని మరీ వాళ్ళతో ఈ రిలేషన్షిప్ కోసం, ఈ ఫిజికల్ రిలేషన్షిప్ కోసమే మెయిన్గా వీళ్ళు వాళ్ళని ఫోకస్ చేస్తూ వాళ్ళతో ఉంటున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి? రైట్, అది కూడా ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. ఈవెన్ లేడీస్ అయినా, మగవాళ్ళైనా, పిల్లలైనా, ప్రజెంట్ చెడిపోతున్న యూత్ అయినా, ఎవరైనా కూడా దాన్ని ఒక గొప్ప విషయంలాగా చెప్పుకుంటున్నారు. ఎందుకు? వాట్ ద రీజన్? అరే పలానా వ్యక్తి ఒక వైఫ్ని నేను రిలేషన్షిప్తో ఉన్నాను రా ఆవిడతో అని వీడు గొప్పగా చెప్పుకోవడం, వీడి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు పగలబడి నవ్వడం, నువ్వు చాలా గ్రేట్ రా అని మాట్లాడడం. ఆవిడ ఆ ముసుముసులు నవ్వులతో మొబైల్తో వాళ్ళ భర్త కష్టపడి బయటికి వెళ్తుంటే ఆయన వెళ్ళిన వెంటనే వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళతో మాట్లాడుకోవడం. భర్త చూస్తే ఆఫీస్కి వెళ్తానని చెప్పి వేరొక స్త్రీతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆవిడని తీసుకొని వాళ్ళ భార్యను వదిలేసి ఆయన ఇంకొకరితో వెళ్ళాడంటే ఆవిడ కూడా ఎవరినో వదిలేసేగా వచ్చి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి దరిద్రమైన పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం అనేది మెయిన్. ఒక్కసారి మీ మనస్సాక్షిని అడిగి చూడండి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని. ఎందుకు తప్పును కూడా ఒక గ్రేట్ఫుల్నెస్గా, ఈవెన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. నేను చాలా వరకు నా లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్లో నేను విన్నాను, నేను చూశాను కూడా. అంటే పెద్దల్ని ఒప్పించి ఎన్నో సంవత్సరాలు పెళ్లి చేసుకోవాలని ప్రేమించుకొని పెళ్లి చేసుకొని సంవత్సరం కూడా అవ్వదు, అది చిన్న బిడ్డ పుట్టిన వెంటనే వేరే ఆలోచనలు, వేరే కొత్తదనం కోరుకోవడం, ఈ వ్యక్తి మీద బోర్ కొట్టడం, అతనితో ఉండే లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేయడం కోసం. ఘాటుగా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి, అర్థం చేసుకోండి. అలా వెళ్ళిపోవడం, ఆ వేలో వెళ్ళడం.
వాడేదన్నా కొంచెం ప్రేమగా మాట్లాడితే కరిగిపోవడం. ప్రేమగా ఆడు మాట్లాడినంత మాత్రాన కరిగిపోవడం ఏంటి? మీరు ఫస్ట్ ఇతని ప్రేమ చూసే కదా ఇతని పెళ్లి వరకు తీసుకొని వచ్చారు, లేదా ఈమెను పెళ్లి వరకు తీసుకొచ్చారు. ఏదర్ మగవారైనా ఆడవారైనా ఇద్దరూ తప్పు చేస్తారు కాబట్టి ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కంట్రోలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకొకరిని చూసి ఒక మంచిని నేర్చుకోవచ్చు కానీ చెడుని నేర్చుకోవడం అనేది చాలా తప్పు. మానవతా విలువల్ని కోల్పోవడం చాలా చాలా తప్పు. బిడ్డల్ని సైతం లెక్క చేయకుండా కసాయి వాళ్ళలాగా ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేలా చేసుకున్న కొంతమందిలో నిలిచినటువంటి ఈ సిచ్యువేషన్ ఇతని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అక్రమ సంబంధం పెట్టుకొని భార్య పిల్లల్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన వ్యక్తి ఇతను. ఇది కూడా ఆల్మోస్ట్ ఇది క్రియేట్ అయ్యి ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత 48 రోజులకు కానీ తెలియలేదు ఇది జరిగిందని విషయం. అయితే ఇక్కడ మెయిన్గా ఈ వ్యక్తి ఖమ్మం డిస్టిక్కి సంబంధించి రంగునాథపాలెం అనే మండలంలో బాబోజీ తాండాకు చెందిన వ్యక్తి ప్రవీణ్. సో ఇతను హైదరాబాద్లో ఒక ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తూ అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న సోనీ ఫ్రాన్సిస్తో అనే ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్కడే పడిపోయింది ఈ దుస్సాహసానికి బీజం అక్కడే పడింది. సొంత పిల్లల్ని 4 ఏళ్ళు కూడా నిండని ఈ పసిపిల్లల్ని ఈ దుర్మార్గుడు హతమార్చి బిడ్డలను కూడా చూడకుండా, అంటే అడ్డు వస్తారని ఫ్యూచర్లో ఎలాగో భార్య అడ్డుగా ఉందని భార్యని హతమార్చాడు. ఎలా హతమార్చాడో తెలుసా? మనిషిని ఎలా చంపొచ్చో ముందుగానే గూగుల్లో సెర్చ్ చేసి ఒక లిస్ట్ రాసుకొని దానికి ఏమి వాడాలో తెలుసుకొని బయటికి వెళ్తున్నట్లుగా చేసి, అంటే బయట ప్రయాణం వెళ్తున్నట్లుగా పిల్లల్ని తీసుకొని ఈవెంట్ తీసుకొని వెళ్తూ అక్కడ ఒక ఇంజెక్షన్లో అది ఇచ్చి ఆవిడకి ఇంజెక్ట్ చేసి పిల్లల్ని చేత్తోనే గొంతు నులిమి మరీ చంపేశాడు ఈ వ్యక్తి. ఇతను ఒక డాక్టర్ అయ్యుండి ఫిజియోథెరపిస్ట్ అయ్యుండి కన్న పిల్లల్ని, అంటే డాక్టర్స్ అందరూ చెడ్డవారని అనను కానీ డాక్టర్స్ ఎందుకంత ఆ క్రూషియల్ వేలో ఎలా ఆలోచించగలుగుతారు కొంతమంది అంటే, వాళ్ళు ట్రైన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ హాస్పిటల్లో కొన్ని నేర్పిస్తారు. అంటే హ్యూమన్ బాడీని చూపెడుతూ ఆర్గాన్స్ని అలాగే లైవ్గా ఉన్నప్పుడు చూపెడుతూ ఆ రక్తం ఇవన్నీ మనకు చాలా ఫీల్ తెప్పిస్తాయి కానీ, గిల్ట్ ఫీల్ తెప్పిస్తాయి కానీ, బట్ డాక్టర్స్కి ఎలాంటి ఎమోషన్ ఉండదు. వాళ్ళకి జస్ట్ ఆ వే పాత్ మాత్రం కనబడుతుంటుంది. సో అలాగా చూసి అలవాటైపోయి ప్రాణం అంటే లెక్కలేదు, ఇలాంటి ఏంటంటే ఒక మాంసపు ముద్దలాగా చూసే ఆ మెంటాలిటీ ఇలాంటి సైకోలకు వచ్చిన తర్వాత చిన్న బిడ్డలు కన్న బిడ్డలను కూడా లేకుండా అక్రమ సంబంధం కోసం గొంతు నులిమి మరీ చంపేసిన ఉదంతు ఈరోజు మనం చూస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా చాలా చాలా చాలామంది ఉన్నారు. బిడ్డల కోసం అంటే బతుకుతున్న వాళ్ళు కొంతమంది బిడ్డల్ని చంపేసి అక్రమ సంబంధమే జీవితం మొత్తం బాగుంటుందనే ఒక డైమాలో బతికేస్తున్నారు ఈ రోజుల్లో. ఇలాంటి వాళ్ళని ఏమనాలో అసలు అర్థం కూడా కావట్లేదు. అండ్ ఇతను అట్లా స్లో పాయిజన్ ఇచ్చి పిల్లల్ని వాళ్ళ ప్రాణం తీసిన తర్వాత కార్ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశాడు. నేరుగా వెళ్ళి చెట్టుకు గుద్దేసి ఏమీ ఎరగనట్లుగా, అంటే దాన్ని ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి పోలీస్కి ఫోన్ చేసి వాళ్ళని కూడా నమ్మించే ప్రయత్నం చేసి వాళ్ళు నమ్మారా అక్కడ సిచ్యువేషన్ చూసి, లేదు అతనికి ఉన్నటువంటి ఆ ధనంతో వాళ్ళని కొనేసి దాన్ని ఇలా మార్చాడనే ఆ కోణం కూడా ఉంది. అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఆ బాధితురాలి తాలూకు ఈవిడ తాలూకు ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డౌట్ వచ్చింది, కార్ యాక్సిడెంట్ జరిగితే ఎందుకు గాయాలు లేవు ఒంటి మీదనే ఒక డౌట్ రావడంతో పోలీసుల్ని ఆశ్రయించి గట్టిగా నిలబడేసరికి ఈరోజు ఈ వదంతు 48 రోజుల తర్వాత బయటపడింది. వీళ్ళు అంటే ఇతను కన్న బిడ్డలే కదా, వీళ్ళు ఎవరి పిల్లలో కాదు కదా. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే కొంతమంది తమకు పుట్టిన పిల్లలు కాదు అని ఈవెన్ భార్య అని భార్య ఇప్పుడు భర్త ఖచ్చితంగా అలాంటి అనుమానం ఉంటే అవమానంతో కొంతమందిని పిల్లల్ని చంపేస్తున్నటువంటి వదంతులు చూస్తున్నాం. బట్ సొంత బిడ్డల్ని ఇలా చంపుకోవాల్సిన అవసరం ఏముంది? ఇన్ కేస్ భార్య ఏదైనా తప్పు చేసి ఇలా పిల్లల మీద ఏదైనా చేశాడంటే సైకోగాడో ఏదో అనుకోవచ్చు. సొంత బిడ్డల్ని కూడా చేశాడంటే సైకోని మించి
చేశాడైతే నాకు అనిపించింది. ఇంత దారుణానికి ఎందుకు ఇలాంటి చేయాల్సి వచ్చిందనేది నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజంగా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలో రాజ్యాంగంలో కూడా లేనట్టు అనిపిస్తుంది నాకు ఇలాంటి వాళ్ళ గురించి. సో దయచేసి ఈ అక్రమ సంబంధాలని వీటిల్ని ఆపండి. మీ తరపున లేకపోతే మీకు చుట్టుపక్కల ఉన్న ఎవరైనా కానీ అదొక గొప్ప కార్యంలాగా ఎవరైనా చిత్రీకరిస్తుంటే మీ ముందు అలా క్రియేట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పండి. కానీ మీరు కూడా దాంట్లో ఒకరిగా మారిపోయి నేనేం తక్కువ అంటే నా ఫ్రెండ్ గారు ఒక 4 అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, నేనేం తక్కువ, నేను ఒక 6 మందితో మాట్లాడతా. లేదంటే ఒక అమ్మాయి అనుకోవచ్చు, నా ఫ్రెండ్ ఒక 2 అబ్బాయిని మెయింటైన్ చేస్తుంది, నేను కూడా 4 మెయింటైన్ చేయొచ్చు కదా, ఆ అమ్మాయికి నాకేం తక్కువ. ఇంకొకటి కొంతమంది ఏజ్డ్ ఉమెన్ 35 to 40 years ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకొని కూడా ఇలా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు మళ్ళీ వాళ్ళకంటే వయసు చిన్న వాళ్ళని, 10-15 ఏళ్ళు చిన్న వాళ్ళని. కుర్రకారు ఈ రోజుల్లో అదే పనిగా పెట్టుకున్నారు, కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళనే ఇది చేసేలాగా, వాళ్ళతోనే మాట్లాడేలాగా, వాళ్ళతో వేరే ఏదో రిలేషన్షిప్స్ అంటే ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళతోనే వెళ్తున్నారు. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. మీరు అందరూ అనుకోవచ్చు మా ఇంటి వరకు రాలేదేమో అనుకొని, బట్ ప్రతి దగ్గర 70 to 80% ఆఫ్ ది పీపుల్లో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ట్రెండ్ ఇది. ఖచ్చితంగా దీన్ని ఒక గొప్పదానిలాగా చూస్తున్నారు ఈ విషయాన్ని. దయచేసి దీన్ని ఇక్కడే ఆపాలి. సొంత చెల్లెలైనా సొంత మనుషులైనా తప్పుటడుగులు వేస్తున్నప్పుడు దయచేసి ఒక నిఘా మాత్రం వేయండి. సొంత కుటుంబంలోనే తప్పులు ఇప్పుడు మనమే వేరే కుటుంబంలో జరుగుతుంటే ఆ అమ్మాయి ఇలా, అతని ఇలా, వాళ్ళ ఆవిడిలా, ఇలా చేస్తున్నారు మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో, మనం అలా మాట్లాడుకునేటప్పుడు మన ఇంట్లో గురించి మాత్రం మనం అసలు పట్టించుకోం. ఎందుకంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ వాళ్ళు కూడా మన ఇంటి గురించి ఇలాగే మాట్లాడుకుంటారు. ఇది ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తుంటే దాన్ని అక్కడే ఖండించండి, రూమ్లో తలుపేసి మాట్లాడండి, అక్కడే పరిష్కరించుకోండి. ఇది పెరిగి ఇలాంటి పరిస్థితులు వచ్చే వరకు దయచేసి తీసుకొచ్చుకోకండి. రైట్. ఇంకొకటి, మీరు వేరే అక్రమ సంబంధం పెట్టుకుంటే అది కూడా కొద్ది రోజులే ఉంటుంది. అతనికి ఒక లైఫ్ ఉంటుంది, మీకు ఒక లైఫ్ ఉంటుంది. అదంతా ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్, అంతే. జస్ట్ ఫర్ ఫన్, వేరేది ఏమీ లేదు. సరదా. ఒక ఎగ్జిబిషన్ పెడితే, ఒక సినిమా థియేటర్కి వెళ్తే ఎలా ఒకరోజు ఆ సరదా అనేది ఉంటుందో అలాగే రోజు వెళ్ళి మనం రోజు సరదాగా ఉండలేంగా, అప్పుడప్పుడు ఉంటుంది. కాబట్టే ఇది ఒకటే చెప్తున్నాను. ఆ సింపుల్ వేలో చెప్పాలంటే అక్రమ సంబంధం అనేది బిర్యానీ లాంటిది. నార్మల్గా వివాహ అంటే పెళ్లి తర్వాత ఉండే సంబంధం మంచి ఇంటి భోజనం లాంటిది. దయచేసి అప్పుడప్పుడు తినే దానికోసం మనం ఎలా రోజు తినలేంగా బిర్యానీ అయితే. ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరూ. దయచేసి ఇలాంటి వాటి గురించి ఖచ్చితంగా ఆలోచించండి. అందరూ ఇప్పుడు మెచ్యూర్గా ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా. ఇప్పుడు ఇలాంటి వాటిని మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీ లైఫ్లో చూసుకునే బాధ్యత మీదే. రైట్. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.